words from you, please. స్టేజ్ మీదకి వచ్చుడైతే నేను ఫస్ట్ టైం ఇది ఇట్లా అత్త అని నేను కలలో కూడా అనుకోలే, ఊహించలేదు. నేను ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, ఆటో నడిపిన, ఇలా చేసిన సుంకరితనం కూడా చేసిన. నేను దుర్భరమైన జీవితం అనుభవించి ఒక సందర్భంలో ఒక పండుగ మూమెంట్ వచ్చింది. నా పిల్లలకు మటన్ తెద్దామని మటన్ షాప్కి పోయినా. నేను నా కష్టం చెప్తాను, ప్లీజ్ ఒక్కసారి వినండి, బోర్ అనుకోకుల్లి ప్లీజ్. మటన్ షాప్ పోతే అక్కడ ఒకడు ఉన్నాడు, నా ఫ్రెండే, కొంచెం ఎక్కువ సంపాదిస్తాడు. మటన్ కొనే పావు కిలో మటన్ కొనే 200 లేకుంటే ఒక పావు కిలో బొక్కలు ఇవ్వని నేను అడుగుతారే, నేను కుక్కలకి ఎత్తరా అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మటన్ తిరిగే పని చేసిన. అన్నా నేను మర్విన్ వీడియోస్లో యూట్యూబర్ను. నన్ను మర్విన్ వీడియోస్ మీకు పరిచయం చేసింది. మై విలేజ్ షోలు రత్నాకర్ యాక్టింగ్ మంచిగా ఉంటుంది అనుకున్నారో, ఏమనుకున్నారో, ఎట్లా అనుకున్నారో, నన్ను ఎట్లా సెలెక్ట్ చేసిందో. నేనైతే నిజంగా నాకు ఈ డే లాస్ట్ డే అయినా నాకు పర్వాలేదన్నా, నేను నిజం చెప్తున్నా అన్న. అందరు ఉచికే ఉడికిచ్చిరే అంటారన్నా. ఉచిక కాదన్నా, దీంతో కంకర రాళ్ళు కూడా ఉడికినాయి అన్న. నేను చెప్తున్నా ఇసుకదేముందన్నా, ఉడుకుతుంది, కంకర రాళ్ళు కూడా ఉడికినాయి అన్న. డైలాగ్ చెప్పాలంటే ఎన్నో వస్తాయి. నాకైతే ఒకరోజు మేము మేడారంలో కూర్చొని అన్నం తింటాను రాత్రి. శివన్న, అనిల్ అన్న, నేను మేము అందరం కూర్చొని తింటా అంటే అనిల్ ఒక మాట అన్నాడు, అది నా జీవితంలో గుర్తుండిపోతుంది. అన్న ఇది ఎక్కడి బంధం, ఒక అమ్మ నాన్న, ఒక చెల్లె, ఒక అన్న, ఒక తమ్ముడు, ఇది ఏందన్న మన ఫ్యామిలీ అంటే. నేను కూడా అట్నే ఫ్యామిలీ లెక్కనే వర్క్ చేసిన. నేను యాక్టర్గా పోయి నేను యాక్టింగే చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా కాదు. షూటింగ్ నాదే. నేను మై విలేజ్ షోకు నేను బానిసను. ఏ పనైనా చేస్తా. అందరి కాస్ట్యూమ్ కట్టు కానీ, దోతులు కట్టు కానీ, చీరలు కట్టు కానీ, మడిచేసి కానీ సొంతం నా పని. నేను ఒక యాక్టర్గా పోలే, నేను ఒక అందులో సభ్యునిగా పోయినా. నేను విజయం సాధించిన. వీళ్ళందరూ అంటారు సక్సెస్ మీట్ అని. మనం షూటింగ్ తీసేటప్పుడే సక్సెస్ అయినాం. 20 గంటలు పండుకోలే, 20 గంటలు పండుకోలే, అప్పుడే సక్సెస్ మనం. అన్నా నేను ఏమన్నా తప్పుంటే క్షమించాలి ప్లీజ్. నాకు ఎక్కువ మాట్లాడరాదు, గిట్నే దందాన్ని మాట్లాడతా. కొంచెం దందాన్ని మాట్లాడితే డైలాగ్ కూడా పోతే అన్న. శివన్న అండ్ అనిల్ అన్న, మీకైతే నిజంగా నేను ముగ్ధునన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకైతే మీకు పాదాభివందనం చెప్తున్నా. నన్ను మర్విన్ వీడియోస్ గుర్తించిందన్న, ఒక్కసారి నేను వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నా ప్లీజ్. మా మర్విన్ వీడియోస్ని స్థాపించిన అరుణాజీ అన్న, శివాజీ అన్న అండ్ కిషోర్ బ్రోకు స్పెషల్ థ్యాంక్ యూ. మీ అందరికీ ఒకటే, నేను కృష్ణ అభిమానిని, నేను ఆయనకు అభిమానిని, నేను చిరంజీవి అభిమాని అంటారు. నేను ఒకటే చెప్తున్నా, నేను అనిల్ అభిమానిని, మీరందరూ అభిమానురా. నేను అనిల్ అభిమానిని, మీరెవరు అభిమానులు ఒక్కసారి చెప్పులే అన్న. ఎమోషనల్ అవుతానన్నా ప్లీజ్. నాకు ఏడుపడుతుంది అన్న, ఇటు ఉండాలంటే నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. నాకు స్టేజ్ ఇచ్చి మైక్ ఇచ్చినందుకు నిజంగా మై విలేజ్ షోకు రుణపడి ఉంటాను. ఏమన్నా తప్పులుంటే క్షమించాలన్న. థ్యాంక్ యూ. మేమందరం కూడా అనిల్ గారి అభిమానులమే. నెక్స్ట్ కనకం వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.